సో ఆదాబ్ హైదరాబాద్లో మనం చూస్తే మాస్టర్ మైండ్ హతం అని రాశారు. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ మహాదేవ్, పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్, జమ్మూలోని దాచిగాంలో ఎదురుకాల్పులు అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో మనకి ఇది బ్యానర్గా కనపడుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి 22 నిమిషాలు చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్ భారత్ సత్తాకు నిదర్శనం. భారత్ దాటిని తట్టుకోలేకే కాళ్ళబేరానికి పాకిస్తాన్ వచ్చిందని చెప్పి నిన్న పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడింది. ఇంకోటి మనకి టాపిక్ కనపడుతుంది. ఇక తర్వాత నటరాజన్ పాదయాత్ర జూలై 31 నుంచి, అంటే ఎల్లుండి నుంచి అనమాట. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వారం రోజుల్లో 6 నియోజకవర్గాలు, ప్రతి సెగ్మెంట్లో 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారంటండి. సో మరి మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్గా రంగంలో దిగారు. చూడాలి ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయో. ఇక తెలంగాణ హైకోర్టుకి 4 అడిషనల్ జడ్జెస్ని నియమించారు. దేశంలోని పలు హైకోర్టులకు 19 మంది జడ్జిలు, అదనపు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక బీసీల భవిష్యత్తు కోసం ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారంట ముఖ్యమంత్రి గారు. సచివాలయంలో సుమారు 5 గంటల పాటు సాగింది కేబినెట్ భేటీ. 3 రోజులు ధర్నా చేస్తారంట. ఆగస్టు 5న ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తారట. మంచిదే కదా, మరి దీనివల్ల ఏంటి ఉపయోగం చూద్దాం మనం. రైట్, ఇక మోడీ కాదు రాహుల్ కన్వర్టెడ్, కులగణనంతా తప్పుల తడక, బీసీల సంక్షేమానికి ప్రధాని మోడీ కృషి. కాదండి, ఇప్పుడు రామచంద్రరావు గారు మీరు ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు కాబట్టి మీకు తప్పుల తడకగా కనపడిందా? అంతకుముందు మీరు తెలంగాణలో లేరా? అమెరికా ఏమైనా పోయారా? అప్పుడు మరి ఎందుకు మాట్లాడాలి? అరే భయ్ మీరు చేస్తున్న తప్పులు తడకరా భయ్, ఇట్లా కాదురా చేయాల్సింది, ఇది తప్పు అని అప్పుడు ఎందుకు చెప్పలా? ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు ఈ తప్పులు తడకండి మీకు? ఇక ఛార్జీలు తగ్గింపంట, జనం ఎవరు లేదు, అన్సీజన్ కదా, ప్రయాణికులు బాగా తగ్గిపోయారంట. సో హైదరాబాద్ విజయవాడకి భారీ ఎత్తున తగ్గించారంట బస్ ఛార్జీలు. ఇక బనకచర్ల చేపట్టలేదు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి. బీహార్ ఓటర్ల జాబితా సవరణ, పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, ఇది ఒకటి ప్రధానంగా మాడాలి. దీని గురించి కూడా మనం. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో రాష్ట్రం. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఈయన మళ్ళీ ఏపీ సింగపూర్ కలిసి అమరావతిని డెవలప్ చేసే ప్లాన్ ఏదో ఉంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చేసేయట్లేడు, అటు జగన్మోహన్ రెడ్డి చేసేయట్లేడు. ఎవరు కూడా ఈ అమరావతిని పూర్తి చేసే ఉద్దేశం నాకేం కనపడతలా. ఏపీ పరిస్థితి ఏందో. రైట్, ఇక ఈగల్ టీం దాడులు, 5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం. ఇంతవరకు ఈ డ్రగ్స్ మీద జరిగిన దాడుల్లోగా ఇదే పెద్ద బ్రేక్ త్రూ అనమాట. ఇంత పెద్ద ఎత్తున గంజాయిని ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదట, ఇదే పెద్దదంట బాగా. ఇక బారాబంకీలో విషాదం, అస్సనేశ్వర్ మహాదేవాలయంలో తొక్కిసలాట, 2 మృతి, 29 మందికి గాయాలు. నిన్న కూడా ఒకటి జరిగింది కదా, ఏంటో రోజుకు ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్యాంకాక్లో కాల్పుల కలకలం జరిగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 6 మృతి, కాల్పుల అనంతరం ఆత్మహత్య చేసుకుని దుండగుడు. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడిన వార్తలు.